was built to last with the webs of the weaving. I could change the past with all I will achieve. It got my foot on the gas, never stop competing. If you break like glass, then this life's gonna. I wanna be the best in the game, invest in my name. వీడియో వచ్చేసి మైక్రోబయాలజీ మేజర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏంటి అంటే కోర్స్ 2లో వచ్చేసి మనకి బ్యాక్టీరియాలజీ అండ్ విరాలజీ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం మనం వచ్చేసి. అండ్ దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం అండ్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో వాటిలో వచ్చేసి మనకి నోట్స్ పీడిఎఫ్స్ కానీ షెడ్యూల్స్ కానీ అప్డేట్స్ అన్ని వాటిలో పోస్ట్ చేస్తుంటాను నేను వచ్చేసి. సో అది అండ్ యూనిట్ 1 వచ్చేసి చూడొచ్చు మీరు. సో ఇట్లా వచ్చేసి ఏంటంటే మనకి 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ అన్నీ మెర్జ్ అయి ఉంటాయి. సో మీరు టిక్స్ పెట్టుకోండి. సో అది అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే యూనిట్ 2. సో యూనిట్ 2లో వచ్చేసి ఈ క్వశ్చన్స్ అని వీటిలో వచ్చేసి మీరు ఫిల్టర్ ఏం చేయబడలేదు. సో ఆల్రెడీ మొత్తం ఫిల్టర్ చేసి క్వశ్చన్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇవన్నీ. సో అండ్ వీటితో పాటు అడిషనల్గా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ తెలిస్తే వాటిని మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో అంత అవసరం లేదు. సో ఈ క్వశ్చన్స్ చాలు అనుకుంటే మాత్రం ఇవి ప్రిపేర్ అవ్వండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిట్ 3. సో యూనిట్ 3 వచ్చేసి మీరు అనుకోవచ్చు సో ఏంటంటే చాయిస్ వదిలిపెట్టచ్చు కానీ 5 యూనిట్స్ ఉన్నాయి కదా చదవబడలేదు అలాంటి ఏం పెట్టుకోమాకండి. సో సెకండ్ సెమ్లో ఏంటంటే మీకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సో ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి దానికి A-B అని ఇస్తారు. సో మీరు ఆ రెండిట్లో ఒకటే చూస్ చేసుకోగలరు, ఒకటి రాయగలరు. ఇప్పుడు నెక్స్ట్ పోతే థర్డ్ సెమ్ నుండి ఎలా ఉంటుందంటే మైక్రోబయాలజీ వాళ్ళకి చాలా సింపుల్ ఏంటంటే మొత్తం 5 యూనిట్స్లో నుండి మనకు క్వశ్చన్స్ అన్ని ఒక 10 ఇస్తారు. ఆ 10లో మనం 5 రాయాలి మనకు నచ్చిన ఏమన్నా. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్లో ఏంటి అంటే ఫస్ట్ ఇయర్లో మనకి చాయిస్లు అంటూ ఏముండవు. సో 5 యూనిట్స్ నుండి మనం క్వశ్చన్స్ చూస్ చేసుకొని రాసుకోవాలి. A-B కింద ఉండదు వాటిలో A కానీ సెలెక్ట్ చేసుకుంటే లేదా B కానీ సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. సో అది అందుకని మీరు 5 యూనిట్స్ చదువుకోండి ఫిల్టర్లు ఏం చేయకుండా. సో అది మనకేంటంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో అది ఫిల్టర్ చేసుకొని చదువుకుంటే ఏంటి మహా అంటే బార్డర్ దాకా వెళ్ళొచ్చు 40 దాకా అలా. మేబీ ఒకళ్ళు పడితే కొన్నిసార్లు కరెక్షన్లో ఏంటంటే ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో అలా కాకుండా సేఫ్ జోన్లో ఉన్నాం అనుకోండి బెనిఫిట్ మనకేంటంటే పాస్ అయిపోవచ్చు. సో పాస్ కాకపోతే దానికి మించి ఒక 70 దాకా వస్తాయి కదా. సో అది అందుకని రిస్క్ తీసుకోవడం బెటర్ కాదు కదా. సో అందుకని 5 యూనిట్స్ చదువుకొని వెళ్ళండి మీరు. సో అది అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మెయిన్గా మీ అందరూ చెప్తాను రైటింగ్ మాత్రం ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పోతే దాని డయాగ్రామ్స్ ఉంటే మీరు డయాగ్రామ్స్ వేస్తానికి కూడా ట్రై చేయండి. ఏంటి అంటే డయాగ్రామ్స్ వేయకపోతే మనకి 10 మార్క్స్ కిందంటే మినిమం 4 or 3 మార్క్స్ కట్ చేసేస్తారు. సో సింపుల్గా 6 or 6.5 అలా వేస్తారు. సో అందుకని డయాగ్రామ్స్ కూడా వేయండి. సో మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో అది అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే వచ్చేసి లైక్ చేయండి. సో దట్స్ ఇట్.